ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శుక్రవార సాయంకాల ఆరాధన ఆరంభించుకుందాం. 67వ కీర్తన, శాశ్వతుడా విస్మయముంది నేననే కీర్తన పాడుకుందాం. శాశ్వతుడా విస్మయముంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా, నీ స్వరం విందు ఉరుమూలయందు యేసు ప్రభో నిన్నారాధింతును. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతలం మహాదేవా. నా రక్షకా నమస్కరింతు నిన్ మారానియో మహాదేవా. వృక్షంబులందున్ అడవులలోని పక్షుల పాట లాలకింతును. తక్షణమగ్ర పర్వతంబు నుండి అక్షులతో నీ మహిమగందున్. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతలం మహాదేవా. నా రక్షకా నమస్కరింతు నిన్ మారానియో మహాదేవా. మహాదేవా నీ ఏకపుత్రుండిలన్ నాహేయ పాపముల్ భరించిన సహాయుడై మరణించినంచు ఓహోయాశ్చర్య పాడి స్మరింతున్. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతలం మహాదేవా. నా రక్షకా నమస్కరింతు నిన్ మారానియో మహాదేవా. క్రీస్తు విజయార్భాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను చేర్చగా, నీ స్థిరతో సాష్టాంగ పాడి నీ స్తుతి చేతును మహాదేవా. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్
నూరంతలన్ మహాదేవా నరక్షక నమస్కరింతుని మారణీయో మహాదేవా. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికి, నీ కుమారునికి, పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగమూలం దుండునట్లు మహిమా కలుగుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము చదువుకుందాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 16వ వచనము నుండి. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడుగు యాకోబు, అతని సహోదరుడుగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనేర్గస్ అను పేరు పెట్టెను. బోయనేర్గెసు అనగా ఉరిమిడు వారని అర్థము. అంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, మత్తయి, అల్ఫయి కుమారుడుగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూద అనువారు. దేవుని వాక్యము ఇంత పర్యంతము. 224వ కీర్తన పాడుకుందాం. ఇదిగో నా శిష్యులారా ఎరుకలను చూడి. ఇదిగో నా శిష్యులారా ఎరుకలోంచుడి, మోక్ష సదనమునకేను మోదు సంతోషించుడి. ఇదిగో నా శిష్యులారా ఎరుకలోంచుడి, యెరూషలేమందుండి మీరెదురు చూడుడి. మీపై పరిశుద్ధాత్మయు దిగి వచ్చి పనులు తెలుపును. ఇదిగో నా శిష్యులారా ఎరుకలోంచుడి, దిక్కులేనట్లు మేము దిగనాడిపోను. మీతో మక్కువయ్యుండ పరిశుద్ధాత్మను పంపెదను. ఇదిగో నా శిష్యులారా ఎరుకలోంచుడి,
నిర్యామోణమి కొరకై నెలవులు కల్పింతు నాతో సర్వ కాలము నిత్య సామ్రాజ్యము నేలా ఇదిగో నా శిష్యులారా ఎరుకాలు చూడి ఒకరితో ఒకరు ప్రియము లోపియుండుడి నాదు సకల జ్ఞానందునిదియే సారమనుకొనుడి ఇదిగో నా శిష్యులారా ఎరుకాలో చూడి ఏదైనా నా పేరిట రించుక వేడినను మీకు మోదమో తోడదాని ముందే చేయుదును ఇదిగో నా శిష్యులారా ఎరుకాలు చూడి ఉల్లమోలందు కలత లెల్లా విడువుడి నేను మళ్ళీ వచ్చేడి విధము మరువకుండుడి ఇదిగో నా శిష్యులారా ఎరుకాలు చూడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా వందనాలు, నిన్ను కీర్తించి ఆరాధించాం. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించనుంటుండగా నీ వాక్య సత్యాన్ని బయలుపరిచి నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని, ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారందరినీ దీవించమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క 12 మంది అపోస్తలులలో ప్రతి శుక్రవారము కూడా ఒక్కొక్క అపోస్తలుని గురించి మీకు నేను తెలియచేస్తూ వస్తూ ఉన్నాను. ఎంతమంది గ్రహిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మరి ఈరోజు ఈ సమయంలో కనానీయుడైన సీమోనుని గురించి, ఆయన ఏ రీతిగా ప్రభు యొక్క సేవ చేశాడో, ఎక్కడ ప్రభు కోసం హతసాక్షి అయిపోయాడో, ఆ విషయాలు ఈ సమయంలో మీ దృష్టికి నేను తీసుకుని వస్తూ ఉన్నాను. చదవబడినటువంటి దేవుని వాక్యములో ప్రభు యొక్క 12 మంది శిష్యులలో మార్కు 3:18 ఈయన పేరు ఉన్నది, కనానీయుడైన సీమోను. ఇద్దరు సీమోలు మనకు కనిపిస్తారు. 16వ వచనములో ఆయన పేతురును పేరు పెట్టిన సీమోన్, యోహాను కుమారుడు సీమోనుకు పేతురు అనే పేరు ప్రభు పెట్టారు. అయితే ఇక్కడ ఈ సీమోను ఎవరంటే కనానీయుడైన సీమోను. నూతన నిబంధనలో సియోను వేరు, సియోను కొండ, సియోను పర్వతం. సియోను అనే మాటకు అర్థం ఉన్నతమైన అని అర్థం ఉన్నది. దేవుని ఆశీర్వాదాలు అక్కడి నుంచే వస్తున్నాయి కదా. 128వ సంకీర్తనలో వ్రాయబడిన మాట, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అయితే ఇక్కడ సియోను కాదు, సీమోను కనానీయుడని, అలాగనే జలోతే అని పిలువబడుతూ ఉన్నట్లుగా మనము చరిత్రను బట్టి మనము చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు
గలిలయ సముద్ర తీరాన్ని నడుస్తూ అంద్రేయ, పేతురు, యాకోబు, యోహాను వారిని పిలిచినట్లుగానే ఎలా పిలిచాడు వారిని? నా వెంబడి రండి అని పిలిచాడు. వారిని పిలిచినటువంటి ప్రభువే ఈ సీమోన్, కనానీయుడైనటువంటి సీమోనును కూడా పేరు పెట్టి పిలిచాడు. సీమోన్ను జలోతే అని అంటారు. కారణం ఏంటంటే ఆదిలో అతడు యూదుల విప్లవ సంఘమైన యూదు జాతీయ పార్టీకి చెందినటువంటి వాడు. ఈ పార్టీ వారినే జలోతీయులు అని అంటారు. జలోతీయులు. యోధా ఇష్కరియోతు కూడా జలోతీయుల అభిమానాన్ని చూరగొన్నటువంటి వాడు. ఈ జలోతీయులు నిత్యము కత్తులు ధరించేవారని, ప్రపంచంలో యోధా జాతి గొప్పది, యూదులే ఏలుబడి చేయాలి, ఇంకెవరూ చేయడానికి వీల్లేదని వారి యొక్క అభిప్రాయం. వారు సిఖారియనులని పిలువబడినట్లుగా చరిత్ర చెప్పబడుచున్నది. సిఖారియనులనగా నిత్యము కత్తులు ధరించుకుని ఉండేవారు అని. జలోతీయులుగా పిలువబడుతూ ఉండేవారు. ఆ జలోతీయుల యొక్క అభిమానానికి పాత్రుడు యోధా ఇష్కరియోత్. యోధా ఇష్కరియోతును వారు ఎంతగానో అభిమానించేవారట చరిత్ర. అయితే ఇక్కడ మరి సీమోను, కనానీయుడైనటువంటి సీమోను కూడా మరి యూదుల విప్లవ సంఘమైనటువంటి యూదు జాతీయ పార్టీకి చెందినవాడు. ఈ పార్టీ వారిని జలోతీయులు అని పిలిచేవారు. మరి రోమన్లను ఈ దేశం నుండి తరిమివేసి యూదుల ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే విప్లవ కార్యాచరణతో ఈ సంఘము ఏర్పడింది. వీరు గెరిల్లా యుద్ధాలు చేస్తూ ఉండేవారు. గెరిల్లా యుద్ధాలు, మెరుపు దాడులు, అకస్మాత్తుగా రోమా ప్రభుత్వం భయపడుతూ ఉండేవారు. ఇలాంటి గెరిల్లా యుద్ధాలు, మెరుపు దాడులు బరబ్బా కూడా చేస్తూ ఉండేవాడు. కొండల్లో కోనల్లో ఉంటూ కొంతమంది ఆ వ్యక్తులను కూడగట్టుకొని ఈ రోమా ప్రభుత్వం యూదుల మీద పెత్తనం చేయడానికి వీల్లేదు, ఈ రోమా ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేయాలి, కాబట్టి ఈ రోమియులు యూదుల మీద మరి అధికారాన్ని చలాయించడానికి వీల్లేదని గొప్ప ఉద్దేశంతోనే మెరుపుదాడి చేస్తూ ఉండేవాడు. మెరుపుదాడి చేస్తూ ఉండేవాడు బరబ్బా కూడా. అలాగనే వీళ్ళు కూడా, ఈ జలోతీయులు కూడా మరి రోమన్లు తరిమివేయబడాలి, యూదుల ప్రభుత్వంని మరి నెలకొల్పాలి. అలాంటి గొప్ప విప్లవ కార్యాచరణతో ఈ సంఘం, ఈ యూదు జాతీయ పార్టీకి చెందినటువంటి వీరు, యూదుల విప్లవ సంఘమైనటువంటి వీరు గెరిల్లా యుద్ధాలు చేస్తూ ఉండేవారు. అనేక మంది జలోతీయులు ఈ యుద్ధాల్లో వీరమరణం పొందుతూ ఉండేవారు. చివరకు క్రీస్తు శకం 71లో మపాదా వద్ద రోమన్ల చక్రబంధము నుండి విముక్తి కావడానికి వేల కొద్ది జలోతీయులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరి అలాంటి చరిత్ర వీరికి ఉన్నది. ఇక్కడ కనానీయుడైనటువంటి సీమోను, ఇతని గురించి మనం ఆలోచన చేసినప్పుడు గొప్ప ఆదర్శవాది, చాలా గొప్ప ఆదర్శవాది. మరి ఆదర్శవాది అయినటువంటి ఈ సీమోనును అంతకన్నా గొప్ప ఆదర్శవాది అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిస్తే, గొప్ప ఆదర్శవాది అయినటువంటి క్రీస్తు యొక్క మాటకు, ఆయన సువార్త ప్రభావానికి ఈ కనానీయుడైనటువంటి సీమోను లోనైపోతాడు, సరెండర్ అయిపోతాడు. యూదుల రాజ్యాన్ని నెలకొల్ప వచ్చినటువంటి మెస్సియాగా క్రీస్తును గుర్తిస్తాడు.
రోమియుల పాలన నుండి మరి యూదులకు విముక్తి క్రీస్తు ద్వారానే సాధ్యం, మరి యేసు క్రీస్తు వారే ఆ కార్యాన్ని చేయగలడు అని నమ్మిన మహా గొప్ప వ్యక్తి అపోస్తలుడు ఈ కనానీయుడైనటువంటి సీమోను. క్రీస్తు పునరుత్థానానికి పిమ్మట అగ్ని బాప్తిస్మం పొందినటువంటి వారిలో ఈ సీమోను మనం చూస్తాం. క్రీస్తు యొక్క సువార్తను ప్రపంచవ్యాప్తం చేయడానికి, ప్రపంచ దేశాలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించడానికి, మరి ప్రపంచవ్యాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహా గొప్ప వ్యక్తి. అందువల్ల మరి పలు మార్గాలు చేపట్టి దేశ దేశాలకు ప్రయాణం చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించినటువంటి గొప్ప సువార్త ప్రచారకుడు ఈ కనానీయుడైనటువంటి సీమోన్. ఈయన యెరూషలేం నగరాన్ని విడిచి ఐగుప్తుకు వెళతాడు. తర్వాత ఉత్తరాఫ్రికా ద్వారా కార్తేజీకి, అతడు నుండి స్పెయిన్ దేశానికి, ఉత్తర ఇంగ్లాండ్ దేశానికి ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ యొక్క సువార్త చేస్తూ. అతడి నుండి మరి ఎక్కడికి వెళ్ళాడు, ఏ నగరానికి వెళ్ళాడు అంటే, జోయెట్ అనే చరిత్రకారుని యొక్క అభిప్రాయాన్ని బట్టి చూస్తే, ఆయన యొక్క కథనాన్ని బట్టి మనం చూస్తే, ఈ కనానీయుడైనటువంటి ఈ సీమోను లండన్ నగరానికి వెళతాడు. లండన్ నగరం అప్పుడు రోమన్ల యొక్క అధీనంలో ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి భాష లాటిన్. మరి కనానీయుడు సీమోను అక్కడ నివసిస్తున్నటువంటి ఆ ప్రజలకు లాటిన్ భాషలోనే సువార్తను ప్రకటిస్తాడు. లాటిన్ భాష తెలిసినటువంటి కొందరు బ్రిటిష్ వారు ఈయన చెప్పేటటువంటి సువార్తను విని విశ్వసిస్తూ ఉండేవారు. బ్రిటన్లో సంఘ స్థాపనకు ఈ కనానీయుడైనటువంటి సీమోను విశేషమైనటువంటి కృషిని చేశాడు. బ్రిటిష్ మహారాణి బొడిషియా, అప్పుడు ఆ టైంలో బ్రిటిష్ మహారాణిగా బొడిషియా ఉండేది. ఆ బొడిషియా నాయకత్వాన విప్లవకారులు లండన్ నగరాన్ని ధ్వంసం చేసి రోమన్లను ఏరిపారవేసే సమయంలో సీమోను లండన్ నగరాన్ని విడిచిపెట్టి దక్షిణ ఇంగ్లాండ్ దేశానికి వచ్చేసి అచ్చటే ఓడ ఎక్కి పాలస్తీనాకు వచ్చేస్తాడు. మరలా పాలస్తీనా దేశానికి చేరుకుంటాడు. దక్షిణ ఇంగ్లాండ్లో రోమన్ల యొక్క జనాభా ఎక్కువగా నివసిస్తున్నప్పటికీ అటు ప్రదేశంలో మరి పరిస్థితులు అప్పుడు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అంటే క్షణక్షణ గణంగా భయం గుప్పిట్లో ఉంటూ ఉండే. అలాంటి పరిస్థితుల్లో మొక్కవని ధైర్యంతో సువార్త ప్రచారాన్ని చేసి మరి అనేకుల్ని ప్రభు తట్టు తిప్పుతాడు. మరి ఈ కనానీయుడైనటువంటి సీమోను చేసే ప్రసంగాలు జనాన్ని కుదిపివేసేవి. ఎంతో గంభీరమైనంగా, ఉద్రేకపూరితంగా ఆయన ప్రసంగాలు ఉండేవి. ఆయన ప్రసంగాల్లో యేసే క్రీస్తు మెస్సియా అభిషిక్తుడు అనే సత్యాన్ని చాలా నొక్కి చెబుతూ ఉండేవాడు. క్రీస్తు అనే కఠిన సత్యాన్ని రోమన్ల గుండెల్లో నాటుకునేలా చేసినటువంటి గొప్ప అపోస్తలుడు ఈయన. అయితే రోమన్లు అతడి యొక్క ప్రచార ఉధృతిని తట్టుకోలేకపోయారు. సువార్త ప్రచారంలో ఈ కనానీయుడైనటువంటి సీమోను చాలా ఉధృతంగా
దూసుకుపోతూ ఉండేవాడు. ఎంతగా దూసుకు వెళుతూ ఉండేవాడంటే మరి గంభీరంగా, ఉద్రేకంగా, ప్రజల యొక్క హృదయాలను కుదిపివేసేవిగా ఈయన ప్రసంగాలు ఉంటూ ఉండేవి. పౌలు భక్తుడు సువార్త ప్రచారం చేస్తూ ఉంటే ఆయన యొక్క సువార్త ధాటికి తట్టుకోలేక క్రీస్తు యొక్క మరి శత్రువులు ఆయన సువార్తనికి ఇచ్చనివారు. పౌలు, బర్నబాలు మరి సువార్త సేవ చేస్తూ ఉంటే ఏమనేవారు? భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారా? అంత గొప్పగా వారు సేవ చేశారు. ఈయన సేవ కూడా అలాంటిదే. ప్రజల యొక్క హృదయాలను కుదిపివేసేది. ఎంతో గంభీరమైనటువంటి, ఉద్రేకపూరినటువంటి ప్రసంగాలు. క్రీస్తే మరి రాజ్యాన్ని స్థాపిస్తాడు. క్రీస్తు ఆయన యేసు ప్రభువారే క్రీస్తు అభిషిక్తుడు, రాజు అని ప్రభువును గురించి మరి ఈ రోమల యొక్క గుండెల్లో నాటుకునేటట్లుగా గొప్ప ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తి ఈయన. అలాంటి పరిస్థితుల్లో ఈయన ప్రచార ధాటికి వారు ఆగలేక ఈయన్ని తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు. విచారణ పేరుతో ఇతడిని చివరికి విచారణ చేసి ఇతడు మరణానికి పాత్రుడు, యేసే క్రీస్తని సువార్తను ప్రకటిస్తున్నాడు, యేసును దేవుని కుమారుడిగా, యూదులకు రాజుగా, మెస్సియాగా, సర్వలోకాన్ని పరిపాలించే పరిపాలకుడిగా యేసు రానయ్యున్నాడు అనే సత్యాన్ని తెలియజేస్తున్నాడు. కనుక ఇతడు చేసే సేవ, చేసే ప్రచారము, సువార్త ప్రచారం మనకు, మన మత సిద్ధాంతాలకు, మన మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్నాయి. కనుక తట్టుకోలేక రోమా ప్రభుత్వం అతన్ని జైలు పాలు చేసి చివరికి విచారణ పేరుతో ఆయన అనేక రీతులుగా హింసించి చివరికి సిలువ వేసి చంపేస్తారు. అలా ప్రభువు కోసం సేవలో రోముల చేత ఖైదు చేయబడి చివరికి సిలువ వేయబడి ప్రభువు కోసం హతసాక్షి అయిపోతాడు ఈ కనానీయుడైనటువంటి సిమోను. ఇలా సిమోను తన 74వ సంవత్సరంలో ప్రభువు కోసం మరణిస్తాడు. ఆయన హతసాక్షి అయ్యేటప్పటికీ ఆయన వయస్సు 74 సంవత్సరాలు అని చరిత్రకారులు నిర్ధారణ చేసి మరీ చెప్పారు. మరి సువార్థికుని యొక్క అనుపమ త్యాగానికి, దీక్షకు, పట్టుదలకు, సాగర గంభీరమైన ఆయన దైవవాక్య బోధన రీతికి, ఆయన యొక్క స్వరం ఎలా ఉండేది? ప్రభువారి యొక్క స్వరం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను విని రాస్తాడు. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను అని. ప్రభు యొక్క కంఠస్వరం ఆ పద్మస్ ద్వీపాన పరవాసుకున్నటువంటి యోహాను ప్రభు యొక్క విశ్వరూపాన్ని చూస్తాడు. ప్రభువును వర్ణిస్తూ ఆయన యొక్క స్వరం విస్తార జల ప్రవాహముల వంటి ధ్వని అని వ్రాస్తాడు. ఆయన శిష్యుడైనటువంటి ఈ కనానైనటువంటి సిమోన్ యొక్క స్వరము కూడా అలాగే ఉండేదట. అందుకే ఏమని పిలిచారంటే సాగర గంభీరమైన ఆయన యొక్క స్వరం, వాక్య స్వరం. సాగరం అంటే సముద్రం. సాగర గంభీరమైన ఆయన దైవవాక్య బోధనా రీతికి అనేక మంది ప్రభువుని
యాక్సెప్ట్ చేస్తారు. మరి ఆయన చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరము కూడా ఈ పశ్చిమ దేశాల వారు ఆయన యొక్క వర్ధంతిని, ఆయన చనిపోయినటువంటి దినాన్ని, అంటే 74వ సంవత్సరం మే 10న ఆయన హతసాక్షి అయిపోతాడు. మే 10వ తేదీన పశ్చిమ దేశాల వారు మరి ఈ కనానటువంటి సీమోన్ని తలంచుకుంటూ ఆయన పేరిట ఉత్సవాలను కూడా జరుపుకుంటారు. ఇలా ప్రభు యొక్క శిష్యులు మరి ఆయా దేశాలకు వెళ్ళి ప్రభు చెప్పారు కదా, పైనుండి ఆత్మ దిగి వస్తాడు, అప్పుడు మీరు సమరయ, యోదయ, గలిలయ రాష్ట్రాలకు, బూదిగంతాలకు వెళతారు, నా సువార్తను ప్రకటిస్తారు, నాకు సాక్షులుగా ఉంటారని ప్రభు సెలవిస్తారు. అలాగనే ఈ 12 మంది కూడా, యోధ ఇస్కరియోతు స్థానంలో మత్తీయ వస్తాడు. ఈ 12 మంది కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయి గొప్ప సువార్తను, వారి యొక్క సువార్త ఫలితమే నేడు ప్రపంచంలో అనేక క్రైస్తవ దేశాలు ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం విస్తరించిందంటే అపోస్తలులు, ఆయన శిష్యులు చేసినటువంటి సేవ. మరి ఈయన చేసినటువంటి సేవను గురించి వ్రాయబడినటువంటి సత్యాలు మన్ను మిన్ను ఏకమై మారు మ్రోగేటట్లుగా, హృదయ కుహరాలన్నీ దద్దరిల్లేటట్లుగా ఈయన యొక్క స్వార్థ ప్రబోధన ఉండేదట. అంత గొప్ప స్వరం, అంత గొప్ప వాగ్దాటి, అంత గొప్ప ప్రసంగికుడిగా ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే ప్రజల యొక్క హృదయాలు కదిలింపబడుతూ ఉండేవంట. పాపాలు ఒప్పింపజేసేవిగా ఉండేవి. ప్రజలు చేసిన పాపాలు ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే ఒప్పుకునేవారు కన్నీటితో. అంత అద్భుతంగా సేవలో వాడబడేటువంటి ఈ అపోస్తులుడు ఈయన. అందుకే మే 10వ తేదీన ఆయన చనిపోయాడు. మరి పశ్చిమ దేశాలు మరి ఆయన యొక్క వర్ధంతిని చాలా మరి చక్కగా పండుగగా జరుపుకుంటూ ఉండేవారట. నేటికి కూడా జరుపుతారని చరిత్ర సాక్ష్యం ఇస్తున్నది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రభు యొక్క శిష్యులు మరి ప్రభు కోసం, ఆయన యొక్క సువార్త కోసం, రక్షణ కోసం ఎంతగా వారి యొక్క జీవితాలను త్యాగం చేసి, కుటుంబాలను విడిచి, వారు ఉన్నటువంటి వారి యొక్క ప్రాంతాలను విడిచి, ఖండాలను, దేశాలను దాటుకుంటూ వచ్చి అనేక ఆత్మలు రక్షించబడాలి అనే గొప్ప ఉద్దేశంతో గొప్ప సేవ చేశారు వీళ్ళు. అందుకే 2000 సంవత్సరాలు అయిపోయినా వారు చిరంజీవులుగా అందరి హృదయాలలో మరి నిలిచిపోయారు. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ సువార్త వ్యాపిస్తూ ఉన్నంత వరకు మరి వారిని ఎవరూ కూడా మర్చిపోయే అవకాశాలు లేవు. కాబట్టి 2000 సంవత్సరాలు అయిపోయినా ఈ 12 మంది శిష్యుల యొక్క సేవ, వారు ప్రభువు కోసం ఏ రీతిగా మరణించారనే ఆ విషయాలన్నీ కూడా ప్రపంచ దేశాలు నేటికి కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటూ చెప్పుకుంటున్నాయంటే వారి యొక్క సేవా ఫలితం ఎంత గొప్పదో దాన్ని బట్టి మనము ఆలోచన చేయాలి. మరి శిష్యులు, వారి సేవ ద్వారా రక్షించబడినటువంటి విశ్వాసులు, ఆ విశ్వాసుల ద్వారా రక్షించబడిన వారు ఇలా అప్పటి నుండి ఈ క్రైస్తవం పెరుగుతూ ప్రపంచ దేశాలన్నీ మరి వ్యాపిస్తూ అనేక మంది మరి రక్షించబడుతూ ఉన్నటువంటి నేటి దినాలు. ప్రభువారు ఒక మాట అన్నారు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును అన్నారు ఆయన. అంతము రావడానికి ముందు
ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అవును, ప్రకటింపబడిందా? ప్రకటింపబడింది. మీరు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి చూడండి, ఎంత మారుమూల ప్రాంతాలకు వెళ్ళి చూసినా అక్కడ ఒక చిన్న ఆలయం ఉంటుంది, చర్చ్ ఉంటుంది, పాస్టర్ గారు ఉంటాడు, సేవకుడు కుటుంబం కూడా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పారు, ఇక ఆయన మాటకు తిరుగులేదు. ఈ రాజ్య సువార్త సకల ప్రాంతాలకు, సర్వ సృష్టికి సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడాలన్నాడు. ఈ మధ్య భక్తులు అంటున్నారు, ప్రకటించబడిపోయింది, ప్రకటించబడుతూ ఉన్నది. సువార్త చారిన ప్రాంతాలంటూ ఏమీ లేవు. మరి నేడు FMPB ద్వారా, విశ్వవాణి ద్వారా, ICM ద్వారా, ట్రైబల్ అవుట్రీచ్ మినిస్ట్రీస్ ద్వారా, ఇంటింట సువార్త ద్వారా, ఇలా దేవుని యొక్క సువార్త అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి వెళ్ళిపోయింది వారి వారి భాషల్లో. దేవుని వాక్యము కూడా సుమారు 2000 భాషల్లో ముద్రించబడింది. అందరి చేతిలోనికి వెళుతుంది, చదువుతున్నారు, యేసుని గురించి వింటున్నారు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువు చెప్పినట్లుగా ఆయన యొక్క మాట, ఆయన చేసినటువంటి ఆ వాగ్దానాలు, ఆయన యొక్క వాక్యం నెరవేరుతున్నది కనుక, నెరవేరిపోతున్నది కనుక, నెరవేరింది కనుక, ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక మనము కూడా సిద్ధపడాలని మరి సెలవీయబడుతున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మరి మనం నమ్మినటువంటి సత్యాన్ని అనేకులకు తెలియచేద్దాం. ప్రభు యొక్క రాకడకు ప్రజలను మనం సిద్ధపరుద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. దయగల తండ్రి, కృపగల రాజా, సర్వశక్తి గల వాడ, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఉన్నవాడా, కృపచేతనే మమ్మల్ని రక్షించిన మా రక్షకుడా, నీకు వందనాలు. దయగల తండ్రి, ఇదిగో మరి ఇంతవరకు నాయన ఈ లాక్డౌన్ కారణంగా సంఘము సమాజముగా నీ సన్నిధిలో కూడుకోలేని పరిస్థితి. కాబట్టి సంఘ బిడ్డలు మరి నీ సన్నిధిని అనుభవించాలి, ఇళ్ళ దగ్గరే ఉండనే గొప్ప ఉద్దేశంతో మరి నీ సన్నిధిలో రికార్డ్ చేసి పంపడం జరుగుతున్నది నాయన. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించు ప్రభువా. మరి సోమవారం నుండి ప్రభుత్వం వారు మరి తెలియజేసిన విధముగా ఆలయాలు, దేవాలయాలు, నీ మందిరాలు, ప్రార్థనా స్థలాలు తెరవబడునని నాయన, ఇదిగో మీ చేతమైతే మరి నీ బలలో కూడా మేము పాలు పుంపులు పొందాలి కనుక మాకు మీరు సహాయం చేయండి ప్రభువా. నీ పాద సన్నిధికి సంఘాలన్నీ కూడా సమాజముగా కూడే విషయంలో గత 2-3 నెలలుగా నాయన ఇళ్ళకే పరిమితం అయిపోయి సమాజముగా కూడటం మానక అనే నీ వాక్యానికి దూరం అయిపోయాము నాయన. సమాజముగా కూడే అవకాశం మీరు మాకు ఇస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నీ రాకడ దినాల్లో ఉన్నాం. తగిన సిద్ధపాటు మాకందరికీ మీరే ప్రసాదించి నీ రాకడ మమ్మల్ని సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నీ నామందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి నాయన. ఎందుకంటే తండ్రి, భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉన్నాం. ఇంకా భయంకరమైన దినాలు ముందు ముందు రానయ్యున్నవి. కాబట్టి నీ రాకడ దినాల్లో ఉన్నాము కనుక ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండడానికి, వచ్చినప్పుడు మేమంతా ఎత్తబడే గుంపులో ఉండడానికి, ఆ నిత్యత్వంలో, నిత్య మహిమలో, నిత్య రాజ్యములో, మరి నిత్య సంతోషములో, నిత్య ఆనందములో యుగ యుగాలు నీతో గడపడానికి మాకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కరోనా వైరస్ వల్ల ఎంతమంది చచ్చిపోయారో, విడవబడిన వారి కుటుంబాలకు కావాల్సిన ఆదరణ, ఓదార్పు, నెమ్మది దయచేయండి. ఎంతమంది రోగగ్రస్తులు అయిపోయారో
వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. నీకు వందనాలు. ఈ కరోనా వైరస్ సోకినప్పటి నుండి, వ్యాప్తి చెందినప్పటి నుండి కూడా ప్రభుత్వాలు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇటు వైద్యాధికారులు, అటు పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు, నాయన ఇలా ఎంతోమంది వారు తమ యొక్క విధులు మరి ఈ కుటుంబాలకు కూడా దూరంగా ఉండి నిర్వర్తిస్తూ నాయన గొప్ప త్యాగం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారిని దీవించి ఆశీర్వదించండి. మరి ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి జీవిస్తున్నటువంటి మరి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ కరోనాను నిర్మూలించండి ప్రభువా. ఈ భూలోకం అది లేకుండా చేయండి ప్రభువా. దాన్ని అంతమొందించండి ప్రభువా. నీవు మాత్రమే దాన్ని తొలగించగలవు కాబట్టి మాకు మీరు సహాయం చేయండి ప్రభువా. మాకు మంచి రోజులు, సంతోషకరమైన దినాలు, ఆరోగ్యవంతమైనటువంటి రోజులు మాకు అనుగ్రహించు ప్రభువా. నీకు వందనాలు. కృపాక్షేమలే మా అందరి వెంట రాని నాయనా. నీ దీవులతో నింపి నడిపించండి. నీ పరమాశలతో నింపండి. ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు విన్నారో వినిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపల వర్ధల చేయమని యేసయ్య ఘనమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మానవులను దయచేయము. మన ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించుము. శోధనలోనికి తేకాదశుని తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలము ఈ వాక్యాన్ని వినిన బిడ్డలందరి మీదను, ఈ యొక్క వర్తమానం రికార్డింగ్ చేసిన బిడ్డలు, సహకరించిన బిడ్డలందరి మీదను సదా తోడేయుడును గాక. ఆమేన్. రాత్రి అయ్యేనన్నెడబాయకు, దాత్రిపై చీకటులు క్రమేను, సహాయమేమి లేని వారికి సహాయుడ నన్బాసిపోకుని, ఏ కాలం బైనా నీ సహాయము లేక పిశాచిన్ గెల్వజాలను, నీ కంటే దిక్కు నాకు లేదుగా. లోక ప్రకాశుండ నన్బాయకు, నా చెంత నీవు చేరి ఉండగా, ఏ చింతయైనా నన్ను సోకునా, ఏ శత్రువైనా నన్ను గెల్చునా, నా శైలమా నన్బాసిపోకుమి. సమృద్ధుడు సహాయుడాయేను, ఓ మృత్యువాణి ముళ్ళు గెల్చునా, సమాధి నీకు జయమబునా, మా మధ్యమున్ సర్వేశ పాయకు, రేవోని చేరా బోవు వేళలో, కావుమయ్యాని దీప్తి జోపుచున్, చావు జీవంబు లందునైనను,
నీవు తోడై నన్ బాసి పోకుము. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి 8వ తేదీన అనగా సోమవారం నుంచి దేవాలయాలు, మన ప్రార్థనా మందిరాలు ఇవన్నీ కూడా తెరవవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు అని ప్రభుత్వం వారు ఆజ్ఞలు జారీ చేయడం మనందరికీ తెలుసు. మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే 2వ ఆదివారం ప్రభు యొక్క బల్లలో మనము పాలు పంపులు పొందుదాం. మరి ఆ రోజు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి చక్కగా దేవుని నామ మహిమార్థమై బల్లలో కూడా పాలు పంపులు పొందుదాం. కాబట్టి మీరందరూ ప్రేయర్ఫుల్గా సిద్ధపడవలసిందిగా మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.